హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యము వేటితో పోల్చబడినది అనే అంశం గురించి తెలుసుకుందాం. దేవుని వాక్యము అగ్నితో పోల్చబడినది, హిమముతో పోల్చబడింది, బంగారముతో పోల్చబడినది, తేనెతో పోల్చబడినది, ఆహారముతో పోల్చబడినది, విత్తనముతో పోల్చబడింది, దీపముతో పోల్చబడినది, వెలుగుతో పోల్చబడినది, ఖడ్గముతో పోల్చబడినది, నీరుతో పోల్చబడినది, ఆత్మ ఖడ్గముతో పోల్చబడింది, అద్దముతో పోల్చబడింది, పాలుతో పోల్చబడినది, సుత్తితో పోల్చబడినది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తేనె కంటే జుంటతైన దారాల కంటే నా వాక్యములు ఎంతో మధురములని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనను దేవుని వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున వీటన్నిటికంటే దేవుని వాక్యము శ్రేష్టమైనదని దేవుడు కంపేర్ చేస్తూ చెప్పినారు. అట్టి మధురమైన దేవుని వాక్యమును మనం ప్రతిరోజు విని ఆత్మీయంగా ఎదుగుతూ దేవునిలో బలం పొందుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.